శిరీష్ గారు ఈ రోజున పోలవరం ఏదైతే జీవనాడిగా చెప్పుకుంటామో ఆంధ్రప్రదేశ్‌కి దానికి సంబంధించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు విజిట్‌కి వెళ్లారు. గత 5 ఏళ్ల పరిపాలనలో ఇద్దరు మంత్రులు మారారు తప్ప పోలవరానికి సంబంధించి ఒక్కడుగు ముందుకేసింది లేదు. ఈ పోలవరం పూర్తయితే ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోమంది ఆయకట్టు రైతులకి అదే స్వేచ్ఛగా నీరందే పరిస్థితి ఉంది. దీని మీద ఏం చెప్తారు మీరు? నిజానికి చెప్పుకోవాలంటే వాళ్ళు ఎవరైతే గత గవర్నమెంట్ హయాంలో చేసిన ఇద్దరు మంత్రులు కూడా మాటలతో కాలయాపన చేసి, ఇంకా చెప్పాలంటే వాళ్ళు అసలు అదొక మంత్రి పదవిలో ఉన్నాము, బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధులుగా ఓట్లేసి ఎన్నుకున్నారు, మన బాధ్యతను నిర్వర్తించాలని వాళ్ళ ముఖ్యమంత్రికి కానీ నాయకులకు కానీ అలాగే ఎమ్మెల్యేలు మినిస్టర్స్గా ఉన్న వాళ్ళకు కూడా ఏమాత్రం కూడా ఆలోచన లేదు. ఇంకా చెప్పాలంటే పోలవరం గురించి కనీస అవగాహన కూడా లేనటువంటి వాళ్ళు ఆ మంత్రులు. ఆయన ఏమంటారండి, అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో పట్టుకుని బుల్లెట్ దిగింది అంటే సినిమా డైలాగులు చెప్పడానిక మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది, అలాగే కాలయాపన చేశారే కానీ ఎక్కడ కూడా అసలు ఈ పోలవరం అంటే ఏంటి అనేది ఒక్కడు కూడా కనీసం ఆలోచించాలి. ఇప్పుడు కనుక మనం బాబు గారిని కనుక చూసుకుంటే గతంలో 2014 to 19 ఆయన చేసిన 72% అప్పుడే కంప్లీట్ అయిందండి. దాన్ని మిగతా 28% కంప్లీట్ చేయలేక వీళ్ళు ఎప్పటికప్పుడు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రాన్ని నాశనం చేయటమే వాళ్ళ లక్ష్యం అండి. అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇకపోతే అసలు పోలవరం బాబు గారు ఏమంటారండి, పోలవరం అనేది రాష్ట్రానికి జీవనాడి. ఎప్పుడు బాబు గారు ఒక మాట చెప్తారు, ఏంటి అమరావతి పోలవరం రెండు కళ్ళు లాంటివి అని. కనీసం పెద్ద ఆయన ఎందుకు చెప్తున్నారనే ఆలోచన కూడా లేదు, అవగాహన కూడా లేనటువంటి గత ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో నిర్దాక్షిణ్యంగా అమరావతిని నాశనం చేశాడు, అటు పోలవరాన్ని ఆపేశాడు. దానివల్ల ఏం బాగుకున్నారని ప్రజలు చెప్పుచ్చు కొట్టినట్టు 11 సీట్లు చెళ్లలో కూర్చోబెట్టారు. ఇకపోతే పోలవరాన్ని ఎందుకు బాబు గారు జీవనాడి అని అన్నారు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే నిజానికి అదే పోలవరం కనుక కంప్లీట్ అయితే 7,20,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతుందండి. రెండోది కనీసం 28 లక్షల మందికి తాగునీరు అందించిన వాళ్ళు అవుతారు. ఇకపోతే మూడో పాయింట్ 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఫోర్త్ పాయింట్ విశాఖ పారిశ్రామిక అవసరాలకు కానివ్వండి తాగునీటికి కాని నీరు అందుతుంది. ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి పోలవరం పూర్తి చేసి గనక నదుల అనుసంధానం గనక చేస్తే రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా అవుతుంది పోలవరం ప్రాజెక్ట్. ఇంకా చెప్పాలంటే అక్కడ నుండి గనక నదుల అనుసంధానం చేసుకుంటూ ఇటు వెలిగొండ ప్రాజెక్ట్ వరకు వాటర్ వచ్చేసి అక్కడ నుండి గనక ఉత్తరాంధ్రలో ఏదైతే తాగునీటి సమస్య ఏదైతే ఉందో సుజల స్రవంతి అని అవి కూడా కంప్లీట్ అయ్యి రాష్ట్ర నలుమూలలా కూడా ఎక్కడ కూడా తాగునీటి సమస్య అనేది లేకుండా చేయొచ్చు అనేది బాబు గారి ఉద్దేశం. అందుకనే పోలవరం రాష్ట్రానికి జీవనాడి అన్నారు. పోలవరం కనుక కంప్లీట్ అయితే నదుల అనుసంధానం కనుక జరిగితే ఖచ్చితంగా రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుంది అని చెప్పి బాబు గారు చెప్పడం జరిగింది. ఇందులో కనీసం ఒక్క పాయింట్ మీద కూడా అవగాహన లేనటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఎవరైతే గత అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఎప్పుడు మాట్లాడినా గతంలో చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి లోకేష్ అన్నని కానివ్వండి విమర్శించడంతోనే కాలయాపన చేసి ప్రజలు మనం ఇష్టారాజ్యంగా అబద్ధాలు చెప్తే వాళ్ళే నమ్మి ఓట్లేస్తారు అని ప్రజల్ని ఎలా చూశారంటే మేమేదో ₹1 ఇస్తున్నాము వాళ్ళే పడుంటారు అన్నట్టుగా భావించారు. కానీ రాష్ట్ర ప్రజలు ఆంధ్ర ప్రజలు ఆత్మాభిమానం కల్లవాళ్ళు అలాగే అభివృద్ధికి పెద్దపీట వేసేవాళ్ళు కాబట్టే ఈరోజు బాబు గారు సీఎం సీట్లో ఉన్నారు. రాష్ట్రం గురించి 74 సంవత్సరాల వయసులో కూడా అనుక్షణం రాష్ట్రం కోసం పరితపిస్తూ ఆయన ఏదైతే అమరావతి పోలవరం కంప్లీట్ చేయాలి 2 కళ్ళన్నాలు ఆయన అవి కంప్లీట్ చేసే దిశగానే ఆయన పనులు సాగుతున్నాయండి. అనిల్ కుమార్ గారే కదా మేడం, తర్వాత అంబటి రాంబాబు గారు అసలు డయాఫ్రమ్ వాలంటే తెలియనటువంటి అంబటి రాంబాబు గారు కూడా 2.5 ఏళ్ళు ఆయన మంత్రిగా చేసిన పరిస్థితి. ఈ రోజు బయటకు వచ్చి అదేదో మొత్తం పోలవరం లేట్ అవ్వడానికే అప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ వల్ల లేట్ అయిపోయింది అది ఇది అని చెప్తారు. సో కనీసం వాళ్ళ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 2022లో అవుద్దన్నారు, 23లో అవుద్దన్నారు, అన్ని దఫాలుగా వాయిదాలు వేసుకుంటూ వచ్చి కానీ ఏం చేసినట్టు ఈ పోలవరానికి ఎస్పెషల్లీ వైసీపీ గవర్నమెంట్లో ఏం జరిగిందంటే అసలు ఏం జరిగిందండి, వాళ్ళు మాటలు మీరు ఇప్పుడు చెప్పారు కదా అంబటి రాంబాబు, అసలు అలాంటి గంట అరగంట మంత్రి గురించి అసలు అతన్ని ప్రజలు ఎన్నుకొని ఒక పెద్ద తప్పు చేశారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చి మరి ఇంకొక తప్పు చేశారు. ఆయనకి గంట అరగంటల మీద ఉన్నటువంటి అవగాహన ఆయన తీసుకున్నటువంటి శాఖ మీద ఎందుకు ఉండిద్దండి? ఆయన దృష్టి అంతా ఎప్పుడు గంట అరగంటల మీద అమ్మాయిల మీదే ఉంటుంది అంతే తప్ప తనకిచ్చిన పదవి మీద కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీద కానీ ఆయనకు అసలు అలాంటి ఆలోచన ఉండదు. ఆయనకి ఏంటండి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డికే ఉండదు. అలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు వస్తుంది? వాళ్ళు పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అని చెప్పి పూర్తిగా
నాశనం చేసి అక్కడ పెడితే ఇప్పుడు బాబు గారు వచ్చిన రోజు నుండి కూడా ఆయన దృష్టి అంతా కూడా అక్కడ పోలవరం ఇక్కడ అమరావతి మీద దృష్టి సారించి వీళ్ళు చేసిన వినాశనం ఏదైతే ఉందో అదంతా కూడా క్లియర్ చేసుకుంటూ అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపే క్రమంలో ఉన్నారు. ఇంకా కనుక చూసుకుంటే గతంలో 2020 విజన్ అని బాబు గారు పెడితే అందరూ వీళ్ళే ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో అవహేళన చేసినటువంటి వైనం. కానీ ఈ రోజు ఏంటండి, ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మేమేదో ట్రైనింగ్లు కానీ వాటిలు కానీ వెళ్తే ఇక్కడ మేము రాళ్ళు రప్పలు చూసేవాళ్ళము, కానీ ఇలాంటి ప్రదేశంలో ఆయన ఒక మహానగరాన్ని చూశారు, అది ఆయన గొప్పతనం అని. గొప్ప వాళ్ళకే తెలుస్తుందండి గొప్ప వాళ్ళ యొక్క ఔన్నత్యం. అంతేగాని ఇలాంటి చిల్లర మనస్తత్వం ఉన్న వాళ్ళకి ప్రజలు ఓట్లేసి గెలిపించడమే పెద్ద తప్పు. ఆ తప్పుని మొన్నటి ఎలక్షన్తో సరిదిద్దుకున్నారు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీద ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనము చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం ఉన్నాం కాబట్టి మనం కేవలం అభివృద్ధి సంక్షేమం దీని గురించే మనం ఆలోచించాలి, దీని గురించే మనం మాట్లాడుకుందాం. 5 ఏళ్ల పరిపాలనలో అన్ని శాఖలు నిర్వహించారు. ఈ రోజున రెవెన్యూ సదస్సులు అంటూ గ్రామ స్థాయిలో సదస్సులు పెట్టి ఎంఆర్ఓ అలాగే సర్వేయర్ గారండి లేదా వీళ్ళందరూ ఒక్క దగ్గర చేరే అధికారులంతా మీ సమస్యలు ఏంటి అంటే కోకొల్లలుగా వస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి మేడం అంటే గత ప్రభుత్వంలో భూములు కాజేయాలని లేకపోతే రైతుల్ని దగా చేయాలని చేసిన ప్రయత్నాలు అప్పుడు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ రోజున ప్రజలకు అర్థమవుతుందంటారా? ఆ రోజు ఎందుకు వ్యతిరేకించారు చంద్రబాబు గారు? ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పారు. కానీ తర్వాత ప్రజలకు అర్థమైంది కాబట్టే ఇలాంటి 164 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని సీట్లో కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డిని ఆ తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం చేశారు. ఎవరి ఆస్తులు ఉన్నాయండి, రాష్ట్రాన్నంతా నిలువున దోచుకున్నారు. శాండ్లోను, ల్యాండ్లోను, మైనింగ్లోను, లిక్కర్లోను ఆయన దోచుకుంది. ఆఖరికి ఋషికొండకు కూడా గుండు కొట్టేసేసి దోచుకున్నారు. అన్నిట్లో దోచుకున్నారు. ఇక మన సొంత ఆస్తుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నారు. మనం ఇతన్ని ఇంటికి పంపించకపోతే మన సొంత ఆస్తులకు కూడా రక్షణ లేదని భావించారు. కాబట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే తెచ్చారో ప్రజలు చంప దెబ్బ కొట్టి మరి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి చూయించారు. ఎందుకంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజల ప్రాణాలకే రక్షణ లేదనుకుంటే ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయింది. వాటన్నిటికీ భరోసాగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పరిపాలన కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూస్తే గత 5 ఏళ్ల విధ్వంసం ఏదైతే ఉందో అమరావతిని శ్మశానం అన్నారు, అసలు అది లోతట్టు ప్రాంతం అన్నారు, ఎన్నో చెప్పిన ఆ అమరావతి విధ్వంసం ఈ 5 నెలల్లో సుమారు 5-6 నెలల్లోనే ఒక రైల్వే జోన్ కానివ్వండి లేకపోతే కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం కానీ మళ్ళీ అమరావతిని పూర్వవైపు తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక ముందు మన క్యాపిటల్ అమరావతిని సగర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఉంటాయంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎప్పుడైతే ఈ జగనాసురుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించామో ఆ రోజే అమరావతి మహిళగా అమరావతి రైతులుగా మేము ఊపిరి పీల్చుకున్నాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీసుకొచ్చానంటే నా రాజధాని ఇది అని చెప్పుకోలేనటువంటి దిక్కు తోచని పరిస్థితిలో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఉన్నారు. ఒక క్వశ్చన్ వస్తే ఎగ్జామ్లో పిల్లలకి రాయలేనటువంటి దుస్థితి. ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ ఏది అంటే ఇంతకు మించినటువంటి సిగ్గుమాలిన పరిస్థితి ఇంకేముంటుందండి? పక్క రాష్ట్రాల వాళ్ళు చూస్తేనేమో అమరావతి అది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడ ఆయన వాగుతాడు అసెంబ్లీలో. కనీసం ఆయన ఒక ముఖ్యమంత్రి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి పక్క రాష్ట్ర రాజధాని గురించి నాకెందుకని కూడా ఆలోచించకుండా, ఎందుకంటే ఇక్కడ అమరావతి రాజధాని నిర్వీర్యం చేయట్లేదు, ఆయన భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి ఆయన అమరావతిని అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. కానీ ఏదైతే మేము దేవతల రాజధాని అమరావతి అని అన్నామో అదే దిశగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 5-6 నెలల్లోనే అమరావతికి ఒక రూపకల్పన జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే పెట్టుబడులు ఇప్పుడు వస్తున్నాయండి, అప్పుడు ఎందుకు రాలేదు? ఉన్న వాళ్ళనే వెనక్కి తిప్పి పంపించారు. ఎవడైనా ముఖ్యమంత్రి అనేవాళ్ళు పెట్టుబడులు రావాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రి కంటేనే ఇంకా బ్రహ్మాండంగా చేయాలి అని చెప్పి చేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ఎక్కడికక్కడ అమరావతిని నాశనం చేసి పక్క రాష్ట్రంలోని ఈ ఆస్తుల్ని పెంచి పోషించుకోవాలి. ఈయన మాత్రమే బాగుపడాలి, రాష్ట్రం బాగుపడకూడదు, రాష్ట్ర ప్రజలు బాగుపడకూడదు. అది ఆయన కాన్సెప్ట్. కాబట్టే రాష్ట్ర ప్రజలు నువ్వు మాకు వద్దు నాయన అని చెప్పి ఇంట్లో పంపించారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు అధికారంలోకి వచ్చిన దగ్గర మీరు చూసుంటారు, అమరావతి రైతులు జంగిల్ క్లియరెన్స్ చేయమని ఎన్నిసార్లు లెటర్స్ అర్జీలు పెట్టుకున్నారని ఎక్కడా కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు
అసలు అమరావతి రైతు అడగకుండానే జంగిల్ క్లియరెన్స్ అక్కడ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం వచ్చింది, వెంటనే జంగిల్ క్లియరెన్స్ జరుగుతుంది. ఇంకొక వైపు కన్స్ట్రక్షన్స్ 10%, 15% ఏవైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకొక వైపు నిధుల సమీకరణ కూడా జరుగుతుంది. ఇంకేం కావాలండి? ఖచ్చితంగా అమరావతి రాజధానిగా వెలసిల్లుతుంది. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం మాకుంది. అది చంద్రబాబు నాయుడు గారి మీద మాకున్న నమ్మకం. అది అమరావతి అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తారు ఆయన. చివరగా శిరీష్ గారు, ఈ రోజున ఎలాంటి సమస్య అయినా సరే చిన్న ఎక్స్ లో పోస్ట్ చేస్తే ఒక సోషల్ మాధ్యమం ద్వారా లోకేష్ గారికి చెప్తే క్షణాల్లో దాన్ని పరిశీలిస్తున్నారు, లేదా వాటిని వెంటనే రెక్టిఫై చేస్తున్నారు. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవైపు ప్రతి శనివారం వచ్చి అర్జీలు తీసుకుంటున్నారు జనాల దగ్గర నుంచి. గతంలో ఏదైతే ప్రజలు కోల్పోయారు వాళ్ళ ఒక భరోసా, నేను మీ అందరికి అండగా ఉంటాను, నేను కులం చూడను మతం చూడను అన్న వ్యక్తి గత 5 ఏళ్లలో అసలు కేవలం తాడేపల్లి ప్యాలెస్ తప్ప ఎక్కడ కనిపించిన దాఖలాలు. ఇప్పుడు సమన్యాయం జరుగుతుందని కోరుకుంటారా? ఒకవైపు ముఖ్యమంత్రి గారు, మరోవైపు నారా లోకేష్ గారు, మరోవైపు మంత్రులంతా కూడా పేషీల్లో ఈ రోజున వాళ్ళు గ్రీవెన్స్ లో వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎలా చూడాలి? ఖచ్చితంగా ప్రజలతో, ప్రజలలో, ప్రజల కోసం పనిచేసే నాయకుడి యొక్క లక్షణం లోకేష్ అన్న చేసేది. ఆయన ఏదైతే యువగళం పాదయాత్ర చేస్తూ అధికారంలో లేకపోయినా అక్కడ ప్రజలు అలా రామకృష్ణారెడ్డికి సీట్ ని కట్టబెట్టినా కూడా ఆయన మంగళగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలతోనే ఉన్నారు. అలా ఉంటూనే రాష్ట్ర నలుమూలలు తిరిగి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన నోట్ చేసుకున్నారండి. ఆయన సొంత స్వహస్తాలతో నోట్ చేసుకొని ఈ రోజు రాష్ట్ర ప్రజలకి ఏం కావాలి, రాష్ట్ర ప్రజలు ఎటువంటి దుర్భర పరిస్థితిలో ఉన్నారు, ఇలాంటి దుస్థితి నుండి మనం బయటకు తీసుకురావాలనేది ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఈ రోజు లోకేష్ అన్న రాటు తేలిన వజ్రం లాగా తయారయ్యారు. ఇంకా చెప్పాలంటే మీరన్నారు ఎక్స్ లో పోస్ట్ చేస్తేనే దానికి కూడా స్పందిస్తున్నారని. నేను 2 రోజుల క్రితం కూడా ఒకళ్ళు చూసానండి. వాళ్ళకి ఎక్కడికో వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందంట. మా అమ్మగారికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి సార్, మాకు న్యాయం చేయండి అంటే దానికి కూడా రిప్లై ఇచ్చారు లోకేష్ అన్న. ఎక్స్లో కూడా అంటే ఆయన ఎంత క్షుణ్ణంగా ప్రజా సమస్యలపై ఎంత సీరియస్గా ఉన్నారనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏకంగా సెంట్రల్ పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్లో కూర్చొని ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకొని పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఇంకపోతే హోమ్ మినిస్టర్ గారు, మా హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రతి నెలలో 2 సార్లు సెంట్రల్ పార్టీ ఆఫీస్లో ప్రజల కోసం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. మిగతా మినిస్టర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా బాబు గారు ఎక్కడికక్కడ డ్యూటీస్ వేసి సెంట్రల్ పార్టీ ఆఫీస్లో ఎవరు కూడా సమస్యలతో వచ్చిన వాళ్ళు కన్నీటితో వెనుదిరకూడదు. వాళ్ళు వస్తుందే కన్నీరు పెట్టుకొని గత గవర్నమెంట్ హయాంలో మేము ఎంత మోసపోయాం, మా ల్యాండ్ ఎంత కొట్టేశారు, లేదంటే మాకు ఇళ్ల స్థలాలు అన్యాయం జరిగిందని, లేదంటే మా దగ్గర జాబ్స్ ఇస్తాను డబ్బులు తీసుకొని ఇట్లా అన్యాయం జరిగిందని, పిల్లల పోస్టులు చాలా అన్యాయానికి గురైన వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటే వాళ్ళ కన్నీరు తుడచడమే లక్ష్యంగా గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇంతకు మించి రాష్ట్ర ప్రజలకు ఏం కావాలండి? ఏ రాష్ట్ర ప్రజలైనా కోరుకునేది సుభిక్షమైనటువంటి పరిపాలన. ఆ సుభిక్షమైన పరిపాలనలో 100కి 200 మార్క్స్ కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం.